Hello everyone, my name is Dr. Praful. I'm a senior orthopedic consultant at Yashoda Hospital, Malakpet. In this monsoon season, sometimes because of the slippery roads and bad windshields on high velocity vehicles, there's a tendency to have a very bad accidents also. So drive carefully and be careful whenever you're driving. Drive very responsibly. So first question for today is, what is polytrauma and what causes it? Polytrauma అనే ఒక ఎంటిటీ ఏంటి అంటే మీనింగ్, ఇప్పుడు మన బాడీలో ఎప్పుడైనా తీవ్ర గాయాలు ఎప్పుడు అవుతాయి, మన బాగా హై ఎనర్జీ ఇంజరీస్కి గురైనప్పుడు, బాగా సివియర్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్కి గురైనప్పుడు, ఎక్కడైతే వేగంగా వెళ్ళి సడన్గా ఇంజరీస్ అయ్యి గురి అయినప్పుడు హై ఎనర్జీ ఆర్ హై వెలాసిటీ ఇంజరీస్ అంటాం. ఈ హై వెలాసిటీ ఇంజరీస్లో జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడు ఎముకలు ఇరిగినాయనే చూస్తాం, కానీ మల్టీ సిస్టమ్ డిజార్డర్స్, మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే ఎముకలు ఇరుగుతాం కాకుండా కూడా ఛాతీ ఇంజరీలు అవుతాం, చెస్ట్ ఇంజరీస్, హెడ్ ఇంజరీస్ అవుతాం, బ్రెయిన్ ఇంజరీస్ అలాంటి, అండ్ అబ్డామిన్ ఇంజరీస్ అంటే బాడీలో ఉన్న పేగులకైనా లివర్కైనా స్ప్లీన్కైనా ఇలాంటి ఇంజరీస్ అవుతాం. చర్మానికి ఇంకా రక్త ప్రసారం ఇచ్చే వెసల్స్కి కూడా ఇంజరీస్ అవుతాం. అంటే బోను, చెస్ట్, హెడ్ అండ్ అబ్డామిన్. సో దాన్ని మల్టీ సిస్టమ్ ఇంజరీస్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ పాలీట్రామా. ఒక్కొక్కసారి మల్టిపుల్ రీజన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అంటే కాళ్ళల్లో ఒక 2-3 ఫ్రాక్చర్లు అయ్యి, చేయిలో ఒక 2 ఫ్రాక్చర్లు అయ్యి, చెస్ట్కి కూడా ఇంజరీస్ అయ్యి, దీన్ని కూడా పాలీట్రామా అంటాం. అది దేని వలన అవుతాయి మెయిన్లీ అంటే హై వెలాసిటీ ఇంజరీస్. మెయిన్లీ బాగా తీవ్రంగా వేగంగా వెళ్ళే కార్లు అయినా, బైక్ అయినా, లేకపోతే ఫాల్ ఫ్రమ్ హైట్ అయినా, ఎస్పెషలీ మాన్సూన్ సీజన్స్లో స్లిప్ అండ్ ఫాల్ ఫ్రమ్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అయినా, దీన్ని పాలీట్రామా ఎంటిటీ కింద తీసుకుంటాం అన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ ఆఫ్ ద డే, ఈజ్ పాలీట్రామా ఈజ్ లైఫ్ థ్రెటనింగ్? ఎస్, డెఫినెట్లీ. మోస్ట్ ఆఫ్ ది పాలీట్రామా సినారియోలో మాకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు జనరల్గా పేషెంట్ షాక్లోనే ఉంటాడు. షాక్ అనే మీనింగ్ ఏంటంటే బాడీ షాక్లోకి వెళ్ళిపోద్ది. ఎందువలన అంటే తీవ్రమైన బ్లడ్ లాస్ వలన, ఛాతీకి గాయాలైనప్పుడు, లేకపోతే హెడ్ ఇంజరీలు అయినప్పుడు, లేకపోతే లివర్లో లేకపోతే ఆర్గాన్ ఇంజరీస్ అయినప్పుడు మనకు తెలియని బ్లడ్ లాస్ ఉంటుంది. బయటకే మనకు కనిపించే బ్లడ్డే కాదు, లోపల్లో కూడా బ్లడ్ లాస్కి ఆర్గన్స్కి అయిన ఇంజరీ ద్వారా బ్లడ్ లాస్ ఉంటుంది. ఇది కాకుండా ఒక్కొక్కసారి హార్ట్ కూడా కార్డియాక్ అటాక్కి వెళ్ళిపోద్ది. ఎందుకు? బ్లడ్ లాస్ వలన బీపీ తగ్గి, సో దాన్ని పంప్ చేయలేక హార్ట్ కూడా సివియర్ ప్రెషర్ తీసుకొని హార్ట్ అటాక్కి ఎంఐకి గురవుతుంది. సో దాంట్లో ఒక గోల్డెన్ అవర్ పీరియడ్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఒక పాలీట్రామా పేషెంట్ని, అంటే మీరు ఇప్పుడు దారిలో హైవేస్లో వెళ్ళేటప్పుడు చూసుంటారు, తీవ్ర గాయాలు వితిన్ 1 అవర్ ఆర్ 3 అవర్స్, ఈ గోల్డెన్ అవర్ పీరియడ్లో ఆ పేషెంట్ని అటెండ్ అవ్వగలిగితే, ఇలాంటి పాలీట్రామా సినారియోలో మెయిన్లీ బ్లడ్ లాస్ని కాంపన్సేట్ చేయగలిగితే అండ్ ప్రైమరీ మేనేజ్మెంట్ ఇవ్వగలిగితే, ఆ గోల్డెన్ అవర్లో పేషెంట్ సర్వైవల్ చాలా బెటర్గా ఉంటాయి. సో విత్ ఇన్ దట్ golden hour period, 1 to 3 hours is very, very important for a polytrauma patient. Third question, in a polytrauma scenario, what are the bony fractures we commonly see? జనరల్గా మేము చూసే గాయాలు ఏంటంటే కాళ్ళకి, చర్మానికి అండ్ కాళ్ళకి రక్త ప్రసారం వెళ్ళే నరాలకి అయ్యే ఇంజరీస్ బాగా చూస్తాం. దాన్ని ఓపెన్ ఇంజరీస్ అంటాం. అది కాకుండా వేరే చేతులకు కూడా గాయాలు ఉంటాయి. అది కాకుండా ఒక్కొక్కసారి తీవ్ర గాయాలు, ఏదైతే నేను హై వెలాసిటీ ఇంజరీస్ అని ఏదైతే అండర్లైన్ చేసి చెప్తున్నానో, పెల్విక్ ఫ్రాక్చర్స్ కూడా బాగా చూస్తాం. పెల్విస్ ఫ్రాక్చర్, ఓపెన్ పెల్విస్ ఫ్రాక్చర్ అంటే పెల్విస్కి ఫ్రాక్చర్ అయ్యి దానికి చర్మానికి గాయమైనప్పుడు హై ఛాన్స్ ఆఫ్ బ్యాడ్ మార్బిడిటీ, అంటే ఆ గాయం నుంచి కోలుకుంటాం. ఇట్స్ ఆల్వేస్ స్కెప్టికల్. అది ఎందుకైతే అది బ్యాడ్ ఇంజరీకి దాన్ని క్లాసిఫై చేస్తాం. అది కాకుండా తొడబోన్లకి, కాళ్ళబోన్లకి జనరల్గానే ఫ్రాక్చర్స్ వస్తాం, అటు నుంచి రికవర్ అవుతారు. కానీ ఎప్పుడైతే పెల్విస్ అండ్ పెల్విక్ రింగ్ ఫ్రాక్చర్, పెల్విక్ ఎస్టాబ్లర్ ఫ్రాక్చర్స్కి గురవుతారో, అది
బేసిస్ ఆఫ్ ఇంజరీ ప్యాటర్న్ బట్టి వాళ్ళు కోలుకునే స్థాయిలో స్కెప్టికల్గానే ఉంటుంది అండ్ డిపెండ్స్ ఆన్ హౌ వి మేనేజ్. సో పెల్విస్ ఫ్రాక్చర్ ఇన్ పాలిట్రోమా చాలా ఇంపార్టెంట్. Like, comment, and subscribe for more health updates.